మా న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడిలో శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయం మరియు శ్రీ గోపాలకృష్ణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యులు శ్రీ వెన్నా శివ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. మహోత్సవ కార్యక్రమాలు సాంప్రదాయ వైదిక పద్ధతుల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా గణపతి పూజ నిర్వహించి అనంతరం ప్రత్యేక హోమాలు, యాగాలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభ ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్ఠ వంటి విశిష్ట కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ శైలి, శిల్పకళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు 2 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ దేవాలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో కలకలాడగా భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా భక్తుల కోసం మహా అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ మహోత్సవాలకు పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, మాజీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, యనుమల రాజేష్, యనుమల కృష్ణుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పర్వత సురేష్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్వామి